నిజంగా పౌర సమాజం కదిలి ఈ తెలంగాణ సమాజంలో ఇంకా మేధావులు ఉన్నారు, విద్య గురించి ఆలోచించేటువంటి శక్తులు ఉన్నాయి అని తెలియజెప్పడం కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ విడుదల చేస్తున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి చక్రధరరావు గారికి, అలాగే పాల్గొన్నటువంటి మేధావులకి, విద్యావేత్తలకి, పౌర సమాజంలో విభిన్న రంగాలలో లభ్యపరిచినటువంటి వాళ్ళందరికీ కూడా విద్యా పరిరక్షణ కమిటీ పక్షాన భాగస్వామ్య సంఘంగా డిటిఎఫ్ కూడా విద్యా పరిరక్షణ కమిటీలో ఒక భాగస్వామ్య సంఘంగా ఉంది. ఈ విద్యా పరిరక్షణ కమిటీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ, మిత్రులు అన్నట్టుగా ఇవాళ చాలా స్పష్టంగా విద్యా వ్యవస్థ నుంచి ప్రభుత్వం తప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి చర్యలే ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే. గత చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రాలకు ఒత్తిడి వస్తుంది, ప్రతి సంవత్సరం ఎన్ని స్కూల్స్ మూసేస్తున్నారని చెప్పేసి అని. ఏ ప్రభుత్వాలైనా స్కూళ్ళు మూసేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి తప్ప నిజంగా ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతే ఆ వ్యవస్థ ఫెయిల్యూర్ కావడానికి కావాల్సినటువంటి ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నటువంటి ఒక శాస్త్రీయ అధ్యయనం చేయకుండా ఒకే ఒక్క రెండు కారణాలు చూపిస్తూ, ఒకవైపు ఎన్రోల్మెంట్ పెరగట్లేదు, రెండో వైపు టీచర్స్ పనిచేయట్లేరు. అంటే ఈ ఎన్రోల్మెంట్ పెరగకపోవడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులదే కారణం అని చెప్పేసి అని ఫోకస్ చేసుకుంటూ స్కూల్ మూసేసేట్టు క్రమం చేస్తున్నారు. అది ఇంకా అంటే గత 10-15 సంవత్సరాల నుంచి మెల్లిగా నడుస్తున్నటువంటిది. ఇవాళ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చి ఆ కమిషన్ రిపోర్టు, సరే కమిషన్ రిపోర్ట్లో కొన్ని పాజిటివ్ అంశాలు ఉండొచ్చు, కానీ మేజర్గా దాని ఎసెన్స్ అంతా కూడా ఎంత ర్యాపిడ్గా ఈ ప్రభుత్వ స్కూల్ మూసేయాలి అనేటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి ఇంత బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, నిజానికి ఈ స్టేట్మెంట్ ఇంప్లిమెంట్ అవుతే కనుక చాలా తెలంగాణ సమాజంలో పూర్తిగా డ్రాఫ్టిక్ చేంజెస్ వచ్చేటువంటి, ఒక ఊళ్ళో ఒక బడి లేకపోవడం అనేటువంటిది మిత్రులందాక మాట్లాడినట్టు అన్ని వర్గాల ప్రజలకు కూడా దాని ప్రభావం చూపిస్తుంది. అది విద్యకు దూరం అయిపోతున్నది. కాబట్టి దీన్ని ఎట్లయినా నిలువరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మనతోటే కాదు, ఇది ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇది పూర్తిగా సమాజంలోకి పోవాలి. సమాజంలోకి పోవాలంటే అన్ని రాజకీయ పార్టీల ఎజెండా అంశంగా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఏ చర్యలు తీసుకోవాలి అనేటువంటిది మళ్ళీ అంతర్మదనం చేసి ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నాం. జిల్లా కమిటీలు వేసాం. జిల్లా కమిటీల ద్వారా గ్రామాల సందర్శన చేస్తున్నాం. గ్రామాల్లో కూడా చెప్తున్నాం, పేరెంట్స్ కూడా చెప్తున్నాం, ఒక్కసారి స్కూల్ పోతే నిజానికి తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి సంస్కృతి ఉండేది. ఎందుకు ఈ సంస్కృతి ఎట్లా వచ్చిందంటే, కొన్ని వర్గాల ప్రజలు వేల సంవత్సరాలు దూరంగా విద్యకు దూరమైనప్పుడు మా భవిష్యత్ తరాలన్నా మేము విద్యా పరిరక్షణ కమిటీ నుంచి ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కట్టంగూరు మండలంలో ఒక స్కూల్కి వెళ్ళాం. రోజుకు వెళ్తే ఒక దళితులు 5 ఎకరాల భూమి, పేద దళితులు వాళ్ళకున్న 5 ఎకరాల భూమి డొనేట్ చేసి స్కూల్ కోసం డొనేట్ చేశారు. ఎందుకు అంత త్యాగం చేశారు వాళ్ళు అంటే, మా భవిష్యత్ తరాలన్నా చదువుకోవాలి, మేము చదువు దూరమైనాం. ఇప్పుడు ఆ భూమి మీద ప్రభుత్వాలకు కన్నుబడ్డాయి తప్ప ఆ వర్గాలకు చదువు అందించాలనేటువంటి తపన లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాటికైనా సరే మేధావులు ఇంకా అంతర్మదనం చేద్దాం, ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకుందాం. ఇది ప్రజలకి ఎన్లైట్ చేసేటువంటి ప్రయత్నంగా ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రజల ఎజెండాగా అది వస్తుందో అప్పుడు పాలకవర్గాలు తప్పనిసరిగా దాన్ని రాజకీయ ఎజెండాగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు చేసేటువంటి చర్యలన్నింటినీ కూడా భాగస్వామ్య సంఘంగా డిటిఎఫ్ ముందుండి నడిపిస్తుందని చెప్తూ, గత 30 సంవత్సరాలుగా 25-30 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల విశ్వాసాన్ని పోయేలాగా ప్రభుత్వాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి. నూతన ఆర్థిక విధానాలు అమలైనప్పటి నుంచి చాలా మిక్కిలిగా జరుగుతున్నటువంటి సందర్భం. దానికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, ఉపాధ్యాయుల నియామకం చేయకపోవడం, మరీ ముఖ్యంగా గత 2 దశాబ్దాలుగా అసలు పర్యవేక్షణ వ్యవస్థ మృగ్యమైపోయింది, జీరో అయిపోయింది. ఇవాళ 633 మండలాలు రాష్ట్రంలో ఉన్నాయంటే కనీసం ఒక 10-12 మంది కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేనటువంటి దుస్థితి ఇవాళ. గత సంవత్సరం వరకు అయితే ఒక ఎంఈఓ 7 మండలాలకు 6 మండలాలకు, బహుశా నేను జనగామ గురించి విన్నట్టున్నాను, 10 మండలాలు 11 మండలాలు ఉంటే మొత్తం జిల్లా అంతటికి ఒకటే ఎంఈఓ అన్ని మండలాలకు ఇన్ఛార్జ్. అంత దుస్థితి. ఇవాళ 33 జిల్లాలు ఉంటే 12 మంది మాత్రమే రెగ్యులర్గా ఉన్న వాళ్ళు, మిగతా 21, 22 ఇన్ఛార్జ్ పెడుతున్నారు. సో ఈ వ్యవస్థ ఎందుకు వస్తున్నది, ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించడం లేదని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ ఉపాధ్యాయుల మీద నెపం నెట్టి వాళ్ళ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి చర్యలు సరైనది కాదు. పని చేయని ఉపాధ్యాయులు ఉంటే చర్యలు తీసుకోవాల్సిందే తప్ప ఉపాధ్యాయుల్ని బదనాం చేయడం ద్వారా వ్యవస్థను వాళ్ళ భగ్నం చేయడమో నిర్వీర్యం చేయడమో సరైనది కాదు. వాళ్ళ ప్రభుత్వాల కుట్రపూరితంగా జరుగుతున్నాయి. కాబట్టి సరే, నందిని సిద్ధారెడ్డి గారు అన్నట్టుగా మనం మాట్లాడుకుంటే కాదు, ఇది ప్రజా ఉద్యమంగా
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కూడా అదే అవగాహనతో ఉన్నది. ఎప్పటికైనా గ్రామాలకు వెళ్ళాలి, ప్రజలతో సంభాషించాలి, మాట్లాడాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తేనే దీనికి ఒక పరిష్కారం లభ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఇది సరి అయినటువంటి సమయం, సరి అయినటువంటి సందర్భం. మరి ప్రజాపాలన అన్నారు, రాజ్యాంగం అన్నారు, ఇవందరూ మిత్రులంతా మాట్లాడినట్టుగా అవన్నీ మనం ముందున్నటువంటి సందర్భంలో నీ రాజకీయ భవితవ్యానికి ఇది సమాధి కట్టబోతున్నటువంటి స్టేట్మెంట్ మిత్రమా. దీన్ని తక్షణమే ఉపసంహరించుకొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి నీ మేనిఫెస్టో ప్రకారంగాని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అదే ప్రజల దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడాలని చెప్పేసి కోరుతూ ఆ దిశగా మన కార్యక్రమాలు చేయాలని, మరి మేధావులంతా కూడా సంఘీభావంతో పాటు పార్టిసిపేషన్ కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. అదృష్టం మరి నేను తలుచుకున్నది అయింది, చెప్పేశాను, మీరు విన్నారు. చాలా రోజులైంది చిక్కుడు ప్రభాకర్ హీ వాజ్ నాట్ ప్రెసెంట్, హీ హాజ్ మిస్ మెనీ సచ్ ఆపర్చునిటీస్. ధన్యుణ్ణి విన్నాను, అతను కూడా విన్నాను మీరు చాలా రోజుల తర్వాత. అయితే మా గురువులు అందరూ చాలా చక్కగా ఉన్నటువంటి పరిస్థితులను వ్యంగ్యంగా కానీ ఏ విధంగా అయినా కానీ చాలా చక్కగా చెప్పుకున్నారు. మన సమాజంలో ఒక సామెత ఉంది, గతంలో కూడా అక్కడ చెప్పాను నేను ఇదే సామెత, ఈరోజు కూడా అదే చెప్పి వెళ్తాను నేను మధ్యలో నాకు వచ్చి. అది ఏంటిదంటే మనం రూరల్ లైఫ్లో ఒక పదాన్ని ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఏ చిన్న తప్పు జరిగినా ఏంట్రా పాపం చేస్తున్నాను అని ఇలాంటివి చెప్పుకుంటుంటాం. కాబట్టి మనం తెచ్చుకున్నటువంటి ఎన్నుకొని అతని గురించి పనిచేసి, అతని పార్టీ గురించి పనిచేసి తెచ్చుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు పాపాల్లో పడ్డాడు, పాపాలు చేస్తున్నాడు, చాలా పాపాలు చేస్తున్నాడు. కాబట్టి విద్యారంగం ఏదో ఇది కాదు, అది కూడా అందులోకి వచ్చేసింది. కాబట్టి అందుకే ఆ పాపాలకు, చేసిన పాపాలకు ఇప్పుడు దీపాలు మంచి పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. అది ఏంటిదంటే ఉన్నటువంటి 23 ఏదైతే అనుకున్నాడో కదా తీయాలని, వాటిలన్నిటి కూడా సరిదిద్దాలి. అక్కడ ఉన్నటువంటి తగ్గులు ఏమున్నాయి, హెచ్చు తగ్గులు ఏమున్నాయో దాన్ని సరిపోవడానికి చేయాలి అని విన్నవిస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. జై మూల్ మానవ్. అయితే ప్రధానంగా 23,000 పాఠశాల మూసివేత నిర్ణయం అనేది అంటే హామీలు అమలు చేయడంలో విఫలమై ఉన్న స్కూళ్ళను కూడా కాపాడుకోలేని ఒక దుస్థితి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడిన విషయంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇది చాలా ఘోరమైన నిర్ణయం. అనేక మంది దీనికి విక్టిమ్స్గా మారే ప్రమాదం ఉంది. పీడిఎస్ విద్యాసంఘంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దీంట్లో మేము క్రియాశీలకమైన పాత్ర పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాపాలన అదేవిధంగా అనేకమైనటువంటి హామీలు, 420 హామీలు, దాంట్లో 7వ గ్యారెంటీగా మేము ప్రజాపాలన అందిస్తామని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఈ రకంగా చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా మనకు కనపడతా ఉంది. ఇంతమంది మేధావులు, టీచర్లు, విద్యార్థులు, విద్యాసంఘ నాయకుల యొక్క ఆగ్రహానికి గురవుతున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ. ఇది మీకు రాజకీయం కూడా మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ, ఖచ్చితంగా విద్యను కాపాడుకోవడం కోసం, విద్యని భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఏ విధంగా మేము గతంలో నిరంకుశ పాలన పోవాలని చెప్పేసి ఊరు తిరిగి బస్ వేసుకొని ఊరు తిరిగామో, మళ్ళీ ఆ రకంగా 23,000 పాఠశాలని కాపాడుకోవడం కోసం ఆ రకమైన ఉద్యమం చేస్తామని చెప్పేసి, ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 10వ తారీఖున వామపక్ష విద్యాసంఘాలు, విప్లవ విద్యాసంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని బేషరతుగా తెలంగాణ పౌర సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. బహిరంగ కరపత్రం విడుదల చేయడం ప్రభుత్వం వరకు పోతుందో లేదో తెలియదు, కానీ ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదు. పార్టీలకు పట్టింపు లేకుండా పోయింది. సమాజం గురించి ఆలోచించే శక్తులు విద్య అంటే మాది కాదనేది వాళ్ళు ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు 55లో ఒక 2 సంఘాలు మాత్రమే విద్య కోసం ఆరాటపడుతున్నాయి. ప్రభుత్వ బడి బతకాలని ఆరాటం చేస్తున్నది. విద్యార్థి సంఘాలు 10-12 ఉన్న
అందులో పోరాడేది 3-4 సంఘాలు. వీరెవ్వరు భాగస్వామ్యం లేకుండా బడుల మూసివేతను అడ్డుకోవడం సాధ్యం కాదు. ఎందుకో గత కొంతకాలంగా రాజకీయ పార్టీలకు పలుమార్లు ఆఫీసు తిరిగి చెప్పిన మీకు ఎజెండాగా విద్య ఉండాలి, విద్యతోటే సమాజ స్థాపన ఉంటుంది, ప్రభుత్వం విద్యా వ్యతిరేక చర్యలు చేపడుతుంది, విద్య మీకు ఎజెండాగా ఎందుకు ఉండడం లేదు, విద్యను విస్మరిస్తే మీరు పోరాటాలు విస్మరించినట్టు అవుతుందని చాలా సందర్భాల్లో చెప్పాం. ముఖ్యమంత్రి ప్రకటన 6వ తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ జరిగింది. నేను హాజరయ్యాను. ఆ మీటింగ్లో వక్తలు ఏం మాట్లాడిందో అవే మాటలు 7వ తారీఖున హిందూ పత్రికతో ముఖ్యమంత్రి బెంగళూరులో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే బడులో మూతేసి మాట్లాడారు. వాస్తవానికి చాలా విషయాలు మాట్లాడుకోవాలంటే విద్యా కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మనం మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరో మాట్లాడలే. అది మంచి ఏందో చెడేందో మనం చెప్పలే, సమాజంలోకి పోలే, దాన్ని పరిశీలించలే. కానీ ఆల్రెడీ ప్రభుత్వం అడ్వాన్స్గా తీసుకొని పబ్లిక్ స్కూల్స్ను బాగా హైలైట్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేస్తూ చేయడం జరిగింది. పాత గోడలకు పూతలు పూసినట్టుగా చెప్తున్నారు. మహబూబ్ నగర్లో అక్కడ స్కూల్లో ఓపెన్ చేసి 12 కోట్లు అయితే విరాళాల ద్వారా వసూలు చేసి అదే చేసి ఇదే ఆదర్శం అని చెప్తూ ఇప్పుడు బడుల మూసివేత గురించి మాట్లాడారు. వాస్తవానికి 19,25,000 పిల్లల ఎన్రోల్మెంట్ 25-26లో 10% అదనంగా మొన్న కోటా ఇచ్చారు. దాంతో 21,39,000 పిల్లలు ఎన్రోల్ కావాలని స్కూళ్ళకు అలాట్ చేస్తే మొన్నటి వరకు 17,79,000 పిల్లలు అయింది. ఇంకా అంతమంది పిల్లలు నమోదు అవుతారని ఆశ లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాటలు గ్రామస్థాయి దాకా పోయినాయి. బడులే ఉండవు కదా, ఇక మీరు 2-3 బడులు ఏం చేస్తారు, 2-3 అభివృద్ధి అవుతుందా, 2-3 బాత్రూమ్ లాంటిలు కట్టాలని ఊర్లో మాట్లాడుతున్నారు. కానీ బడి ఏంది, బడి ప్రాశస్త్యం ఏంది, బడికి ఊరికి సంబంధం ఏంది అనేది అది ఆ అంశాన్ని లోతుగా మనం గ్రామాల్లోకి ఇంకా తీసుకుపోలే, పార్టీలోకి తీసుకుపోలే. ఇదొక ప్రమాదం ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మహబూబాద్లో గత 2-3 ఏళ్ళుగా బడివాడ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు భిన్నంగా విద్యా పరీక్ష కమిటీ ఆధ్వర్యంలోనే తండాలు తిరుగుతున్నాం. ఈ విద్యా సంవత్సరాలు 162 స్కూళ్ళు బంద్ అయినాయి. అందులో 14 స్కూళ్ళు తెరిపించినాం. తెరిపించిన స్కూళ్ళను 3 రోజుల కింద డిఓ మీటింగ్ పెట్టి అక్కడ 3-2 పిల్లలే ఉన్నారు, వాళ్ళని కూడా సర్దుబాటు పేరుతో వాళ్ళని కూడా మళ్ళీ వెనక్కి తీసుకురా మాట్లాడింది. నేను చాలా హెచ్చరిక చేశాను. మూసిన బడి ఒక్కటి తెరిచినా కోర్టుకు పోతాను, ఒక్క పిల్లవాడున్న బడి నడపాలే. జీవో 20 అదే చెప్తుంది. 0 to 19 ఒక పిల్లవాడు ఉంటే బడి ఉండాలన్నప్పుడు ఆ బడి ఎట్లా బంద్ అవుతాయి? 2,000 బళ్ళు ఎట్లా బంద్ అవుతాయి రాష్ట్రంలో? ఒక్క పిల్లవాడు లేకుండా ఒక బడి ఉంటుందా? సంఖ్య ఆధారంగా బడులు నడపాలని రాజ్యాంగంలో ఎక్కడ ఉందా? అంటే ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, టీచర్లు బడిలో మూసివేదకు ఒక రకంగా కారణం అవుతున్నారు. బడుల పట్ల సామాజిక బాధ్యత లేదు, బడి పిల్లల పట్ల ప్రేమ లేదు. చాలా దగ్గరగా మాట్లాడితే 17 తండాలు తిరిగినాం. మొన్న మే జూన్లో 17 తండాలు తిరిగినాం. మరి పిల్లలు లేరంటే ఉన్నారు. ఒక తండాలో 76 మంది పిల్లలు ఉన్నారు, 1,500 జనాభా. 76 మంది పిల్లలు 15 జనాభాలో బడి బంద్ అయ్యి 2 ఏళ్ళు అయింది. 2 టీచర్లు అలాట్ అయింది. మొన్న తిరిగితే 56 మంది ఇంటికి సర్వే చేస్తే 50 మంది మేము రాసుకుంటే 3 వచ్చిండ్రు. ఆ 3 కూడా 3-4 రోజుల్లో పోతారు. దీనికి కారణం ఉపాధ్యాయుల. ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ పిల్లలు ఉన్నారు, బయటికి పోతున్నారు, అక్కడే ఎందుకు ఉంచలేకపోతున్నారు? ఈ పరిస్థితిని ప్రభుత్వం ఆలోచించలేకపోతే మనం ఎన్ని పెట్టినా వృధా అవుతుంది. కాబట్టి ఇది ప్రజా పోరాటం మూలాల్లోకి పే చేస్తేనే ఇది బాగుపడుతుందని నేను అభిప్రాయపడతాను. థ్యాంక్ యూ. మేము మహబూబ్నగర్ సమస్యల విషయంలో యువన్ రెడ్డిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి విద్య పట్ల నా అవగాహనను మెచ్చుకున్నాడు అన్నాడు. అర్ధగంట సమయం ఇచ్చి మాట్లాడిండు అన్నాడు. ఆ తర్వాత కనిపించిన దృశ్యం ఏంటంటే ఆ స్కూల్ ఇనాగ్రేషన్. మేము ఇథనాల్ వ్యతిరేక పోరాటం మహబూబ్నగర్లో మొదలుపెట్టినప్పుడు దాంతో వచ్చే కాలుష్యం మీద దృష్టి పెట్టినాం. ఇంత పొలిటికల్ కాలుష్యం దాని వెనుక ఉంటుంది అనేది మాకు అర్థం కాలే. మొదలుపెట్టి ఇది ఇట్లా ప్రమాదం అట్లా ప్రమాదం కనుక మీరు చేయొద్దన్నాం. కొంచెం నడుస్తూ పోతే దానికి రాజకీయ నాయకులు కనబడ్డారు. కిచెన్ గారు లక్ష్మారెడ్డి కనబడ్డాడు, ఇంకా కొంచెం పోతే పార్థసారథి రెడ్డి కనబడ్డాడు. వీళ్ళు కనబడ్డ వెంటనే ఏంటి ఆ డబ్బులు ఇచ్చిండ్రు కదా సార్, కోట్ల రూపాయలు ఇచ్చినారు కదా, ఆ నిధులు కనబడ్డాయి.
ఆ నిధులు కేంద్ర పార్టీకి వెళ్ళినాయి. ఆ నిధులు కనబడ్డ వెంటనే పార్థసారథి రెడ్డికి రాజ్యసభ పదవి వచ్చింది. అది కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆయనకు ఆ పదవి వచ్చిన వెంటనే మొత్తం పోలీస్ స్టేషన్లో 10 పోలీస్ స్టేషన్లు, ఒక జోన్ పరిధిలో ఉండే 10 పోలీస్ స్టేషన్లు వచ్చి అక్కడి పోరాడుతున్న ప్రజల మీద దాడి చేస్తాయి. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఆ తెల్లవారు రౌడీ షీట్లు తెచ్చింది. ఇదంతా చూస్తే ఏంటంటే మొత్తం ఒక విష సర్కిల్ అల్లుకొని ఉంది. ఈ అల్లుకున్న విష సర్కిల్ ఒక కంపెనీకి వ్యతిరేకంగా పోరాడితే దాన్ని అణిచివేస్తే వెంటనే అమర్ రాజా బ్యాటరీ కంపెనీ వచ్చింది. ఇవాళ బ్రహ్మోస్ కంపెనీ వస్తున్నది. స్కూళ్ళు ఏమో మూసేస్తామంటున్నారు, ఇవి తెరుస్తామంటున్నారు. స్కూళ్ళ శాఖ ఇవాళ సీఎం చేతిలో ఉంది, ఈ కంపెనీల శాఖ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంది. ఇద్దరు కొలైడ్ అయ్యి ఉన్నారు, ఇద్దరు కలిసే ఈ పని చేస్తున్నారు. కనుక ఒక బీభత్సమైన సందర్భంలోకి చాలా అమాయకంగానే మనం ప్రయాణం చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. చాలా ఆలోచించగలిగి తెలివితోటి చెప్పగలిగిన వాళ్లను వినడానికి అవసరమైన సమాజాన్ని మనం కదిలించుకునే పరిస్థితిలో మనం లేమని నాకు అనిపిస్తుంది. విద్యా పరిరక్షణ కమిటీలో టీపీటీఎఫ్ భాగస్వామ్య సంఘంగా ఉన్నటువంటి సంఘం ఈరోజు ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు సంబంధించి అనేక సార్లు చర్చించుకున్నాం. జరుగుతున్నటువంటి విద్యారంగంలో నిజంగా నందిని సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు ప్రకటన, దాని వెనుక ఉన్నటువంటి అధికార యంత్రాంగము గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇలా బడుల మూసివేతకు ప్రధాన కారణంగా ఉన్నది. ఎందుకంటే ఇలా తెలంగాణలో విద్యాశాఖను నడిపిస్తున్నది ఎన్జిఓ సంస్థలు నడిపిస్తున్నాయి. ప్రోగ్రామ్ డిజైన్ చేయడం మొత్తం వాళ్ళే చేస్తున్నారు. ఈరోజు స్కూల్స్ స్టార్ట్ అయ్యి నెల రోజులు కాలేదు, రేపటి నుండి మళ్ళీ 15 రోజుల ట్రైనింగ్ షెడ్యూల్ ఇచ్చారు. ఈ రోజు నుంచి రేపటి నుండి ఆగస్టు 15 వరకు అన్ని ట్రైనింగ్ షెడ్యూల్స్, అంటే పాఠశాలలో ఉపాధ్యాయుడు తరగతిలో బోధించేటువంటి పరిస్థితిని గత 3 దశాబ్దాలుగా అది కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకా అది ఎక్కువ అయిపోయింది. ఇలా ఖాన్ అకాడమీ లాంటి సంస్థలను ఇలా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి రూరల్ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంత పిల్లలకు మొబైల్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని లైక్ చేయాలి, షేర్ చేయాలనేటువంటి విధంగా ఇలా నడుస్తున్నటువంటిది. ఇలా విద్యాశాఖ సెక్రటరీ గారు వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలే ఇలా ప్రభుత్వ బడుల మూసివేతకు నాంది పలుకుతున్నాయి. ఇవాళ వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి ఎన్రోల్మెంట్ పెంచాల్సినటువంటి రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళు కిందికి వచ్చి ఎక్కడ కూడా మోటివేట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇలా తెలంగాణలో ఉన్న విద్యా విధానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి వీళ్ళు ఫిన్లాండ్ వంటి దేశాలకు వెళ్ళారు. ఫిన్లాండ్ వెళ్ళారు, ప్రస్తుతం మేడం గారు జర్మనీలో ఉన్నారు. రాగానే మళ్ళీ కొద్ది రోజులకు సింగపూర్ వెళ్తుంది. అంటే ఆమె ఎక్కడికి వెళ్ళాలి? నిజంగా ఆదిలాబాద్ లాంటి ట్రైబల్ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏంటి, అక్కడ మరి ఎన్రోల్మెంట్ చేయడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి ఒక గ్రామస్తులతోనూ ఎక్కడనో చర్చించాలనేటువంటి సందర్భాలు లేవు. ఫిన్లాండ్ విద్యా విధానం ఎట్లున్నది, జర్మనీ విద్యా విధానం ఎట్లున్నది, ఈ రేపు సింగపూర్ విద్యా విధానం ఎట్లుందని ఒక టూరిజం లాగా చేస్తున్నారు తప్ప దాన్ని మరి విద్యా పరిరక్షణ కమిటీగా దాన్ని తప్పకుండా మనం ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళ పర్యటనలతో ఇలా తెలంగాణ విద్యారంగానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఓన్లీ ఫిన్లాండ్ ఖర్చే ₹1,50,00,000 బిల్లు పెట్టారు సార్. వాళ్ళు ₹1,50,00,000 ఖర్చు పెట్టారు, 60 మందిని తీసుకొని వేయాలి. ఇవాళ జర్మనీ వెళ్ళిన దాంట్లో హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళారు, సంబంధం ఎడ్యుకేషన్కి సంబంధం లేని వాటిని కూడా అక్కడ తీసుకువెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి మనం జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయా లేవా, కింది స్థాయిలో ఏం జరుగుతుంది? ఇప్పటికీ యూనిఫామ్స్ లేవు, కిట్ ఇస్తామని చెప్పారు, కిట్టు లేదు, మాటలకే పరిమితం తప్ప చేతులలో లేదు. ఇలా ఈ విద్యారంగాన్ని మొత్తము మూసివేత దిశగానే అందరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అది ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది దాకా కూడా ఎక్కడ కూడా ఇవాళ అన్నిట్లలో 98% వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా ఎస్సీఆర్టీ చేయాల్సినటువంటి పని రీసెర్చ్ చేయాలి ఎడ్యుకేషన్లో, కానీ వాళ్ళకి టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికే సరిపోతుంది. ట్రైనింగ్ ఇవ్వడం ఏంటిది? ఇవాళ ఢిల్లీలో లాస్ట్ మంత్ 10th రోజు సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి మీటింగ్ జరిగింది. దానిలో 1700 కోట్లు తెలంగాణకు అలాట్మెంట్ జరిగింది. వాటిని ఎట్లా ఖర్చు చేయాలి, దాన్ని ఏ విధంగా జేబులో పెట్టుకోవాలనేటువంటి పరిస్థితులు తప్ప నిజంగా తెలంగాణ విద్యారంగం బాగుపట్ల ఈ ఉన్నత అధికారులకు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.